ఈ ఈ ఎస్సీ వర్గీకరణ క్రెడిట్ మొత్తం కూడా భారతదేశంలో అతి ఉన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇది. ఈ క్రెడిట్ మొత్తం కూడా సుప్రీంకోర్టుకే, భారత రాజ్యాంగానికే దక్కుతుంది. భారత రాజ్యాంగ విలువలతో నడుస్తున్న ఈ సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో బాబ్రీ మసీద్, రామ మందిర సమస్యను 500 సంవత్సరాల ఈ ముస్లిం హిందూ మతం మధ్యలో ఉన్న సమస్య ఏదైతే ఉన్నదో బాబ్రీ మసీద్, రామ మందిర అంశం, దాని మీద కీలకమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుతో రామాలయ నిర్మాణం అయిపోయింది. ఇప్పుడు మసీదు కూడా నిర్మాణం అయిపోయింది. ఎవరు కూడా హిందూ ముస్లింలు ఎవరు కూడా ఆ తీర్పు కట్టుబడి ఉన్నారు, కలిసి ఉన్నారు. అదే రకంగా ఆ తర్వాత మళ్ళీ అదే అత్యున్నత న్యాయస్థానం బాబ్రీ మసీద్, రామ మందిర విషయంలో 7 మంది ఏదైతే జడ్జిలతో ధర్మాసనం తీర్పిచ్చిందో ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ, ఇది ఎస్సీలలో ఉన్న మాల, మాదిగ మరియు ఇతర కులాలు, ఎస్సీ ఉపకులాలు ఏవైతే ఉన్నాయో ఈ డిస్క్రిమినేషన్, ఒకరి కల్పించిన రిజర్వేషన్, అందరికి కల్పించిన రిజర్వేషన్ కొంతమంది తీసుకొని పోతున్నారు అనే ఒక వాదనలో ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మాదిగలుగా మేము తెలంగాణ ప్రాంతంలో మరియు తెలుగు ప్రాంతంలో చాలా ఎక్కువ ఉన్నాం, మేము దేశంలో కూడా ఎక్కువ ఉన్నాం, మాకు అన్యాయం జరుగుతుంది రిజర్వేషన్లు అని చెప్పేసి అని మేము 30 ఏళ్ల క్రితం మూవ్మెంట్ ప్రారంభం చేసినాం. మందకృష్ణ మాదిగ గారు కానీ మేమందరం కూడా, ఆయన ఫౌండర్ ప్రెసిడెంట్ అయితే నేను ఫౌండర్ జనరల్ సెక్రటరీ. అయితే ఈ 30 సంవత్సరాల సుదీర్ఘమైన కాలంలో ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేసిండు. ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాత ఇది 4 సంవత్సరాలు అమలైంది. ఆ తర్వాత కొట్టుడు పోయింది 2004లో. ఆ సమయంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు మాదిగలకు న్యాయం చేయాలనే ఆలోచనతోన కేంద్రంలో, అప్పుడు అధికారంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కనుక సోనియా గాంధీ గారు ఉషా మెహ్రా కమిషన్ అని ఒకటి ఏర్పాటు చేశారు. ఉషా మెహ్రా కమిషన్ ఏర్పాటు చేసి ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్నే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఈ యొక్క అంశాలను ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ విషయంలో దీన్ని రిపోర్ట్ తీసుకోవాలని చెప్పేసి ఉషా మెహ్రా కమిషన్ అయితే ఉన్నదో అది మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా తిరిగి రిపోర్టు స్వీకరించింది. ఆ రిపోర్టు ఆధారంగానే ఈరోజు సుప్రీంకోర్టు వాసనలు 2004లో ఏదైతే ఆర్టికల్ 341 కింద ఏదైతే దీన్ని కొట్టేసినరో అది సబబు, అది తప్పు అని చెప్పేసి అని, అది కులాన్ని చేర్చడం తీసివేయడం అనే దానికి దీనికి సంబంధం ఉంటుంది. ఆర్టికల్ 341 క్లాజ్ 1 క్లాజ్ 2 అనేది ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేస్తూ అది తప్పు, ఆ రోజు ఇచ్చిన తీర్పు అని చెప్పేసి అని కరెక్ట్గా రాష్ట్రాలకు అన్ని యొక్క రిజర్వేషన్ ఫలాలను అందించే అధికారం రాష్ట్రాలకే అని చెప్పేసి అని సుప్రీంకోర్టు తెలియజేయడం అనేది, ఈ క్రెడిట్ మొత్తం కూడా సుప్రీంకోర్టుకే దక్కుతుంది అనేది నా యొక్క ప్రధానమైన అభిప్రాయం. దానికి తోడుగా కాంగ్రెస్ పార్టీ ఉషా మెహ్రా కమిషన్ నియమించి ఆ రిపోర్టును పూర్తిగా సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని మా మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారిని పురమాయించి మాదిగ ఎమ్మెల్యేలను అందరినీ కూడా సుప్రీంకోర్టుకు పంపించి నిష్ఠాతులైన అడ్వకేట్లను పెట్టి ఉషా మెహ్రా కమిషన్ రిపోర్టును పూర్తి అందులో తెలియజేయడము, దాని ద్వారా పరిశీలించిన సుప్రీంకోర్టు ఈరోజు ఎస్సీ వర్గీకరణకు రాష్ట్రాలకు అధికారాలు ఇస్తూ తీర్పు చేయడం అనేది ఇది కాంగ్రెస్ పార్టీకి మరియు సుప్రీంకోర్టుకే ఈ క్రెడిట్ దక్కుతుంది అనేది ఒక మాదిగ బిడ్డగా ఉద్యమం చేసిన మాదిగ సతీష్ మాదిగగా నేను తెలియజేస్తున్నాను.